చేయాలి. ఆరాధన ఎందుకు చేస్తున్నాం? మనం ఏదో పొందుకోవడానికి కాదు. మన ఆరాధన దేవుడి యొక్క సన్నిధిలో మనం ఎందుకు వచ్చి ఉన్నామంటే దేవుడి యొక్క హృదయముని కదిలింప చేయడానికి వచ్చాం. ఆయన మన పైన కనికరము పడడానికి. దేవుడి యొక్క సన్నిధిలో భక్తులు వాళ్ళు మొరపెట్టినప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు, మా పైన కనికరపడు. వారు కీర్తనలు పాడారు. ఎందుకు పాడారంటే నీ కృప నీ కనికరం మా పైన చూపించామని. దేవుళ్ళ కొరకు కాదు, ఈ లోక సంబంధమైన కార్యముల కొరకు కాదు. చాలా మంది దేవుడి యొక్క మందిరానికి దేవుడు దీవించాలని వస్తారు, ఈ లోక సంబంధమైన దేవుళ్ళ కొరకు. కానీ దేవుడి యొక్క సన్నిధికి మనం ఎందుకు వస్తున్నామంటే మన జీవితము ద్వారా దేవుడు కనికరము పడినట్లయితే నీ కుటుంబ పరిస్థితి మారుతుంది. అపవాది యొక్క అధికారము నుండి నువ్వు విడుదల పొందుతావు. ఆయన కనికరము పడినట్లయితే నీ జీవితంలో నువ్వు ఎక్కడైతే నువ్వు క్షీణించి ఉన్నావో, చింతిస్తున్నావో, అలిసిపోయావో, ఏ స్థితిలో అయితే ఆకలి కొని ఉన్నావో, నిన్ను తృప్తిపరిచిన వాడు ఆయన నిన్ను తృప్తిపరచాలని ఆయన ఎంతగానో ఆయన ఆశించుచున్నాడు.